a second, I'm freaking it out. Till the watch trying to touch it, I was peeping it out. She turned around and was trying to put my dick in the mouth. I let her. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే ఈరోజు పార్క్ వచ్చేసాం డ్రోన్ టెస్టింగ్ చేయడం కోసము. ఎలా ఎగురుతుంది ఏమనేసి. అబ్బా చూడండి ఎంత బాగా ఎగురుతుందో, దయ్యని పోతుంది. అయితే ఈరోజు ఫస్ట్ టైం డ్రోన్ ఎగరైపోతున్నాం. చూడండి ఈరోజు ట్రైనింగ్ చేస్తున్నాము. ఎంత బాగా ఎగురుతుందో చూడండి, ఎంత లాస్ట్ దూరంకి వెళ్ళిపోతుందో. అబ్బా చాలా చిన్నదైపోతుంది డ్రోన్ కూడా చూడడానికి. చాలా ఎత్తుగా వెళ్ళింది, చాలా దూరంగా కూడా వెళ్ళింది. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, కనబడుతుందా డ్రోన్ అందరికీ? హాయ్ డ్రోన్, బాయ్ బాయ్. డ్రోన్ ఎలా ఎగురుతుంది ఏమైంది చూడడానికి మా పిన్ని కూడా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మా మీదుగానే డ్రోన్ వెళ్తుంది. ఎంత హైట్గా వెళ్తుంది చూడండి. మేము కూడా ఎంత చిన్నగా కనిపిస్తున్నాము అనేసి. మాకైతే ఈ డ్రోన్ చూసాక చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. మేము ఇంత బాగా క్లారిటీగా వస్తుంది అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి డ్రోన్ ఎంత బాగా తిరుగుతుందో. నిజంగా క్లారిటీ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా క్లారిటీ సూపర్గా వస్తుంది. ఈ డ్రోన్ని ఆపరేట్ చేయడం ఫస్ట్ టైం అయినా కూడా మా బాబాయ్ చాలా చక్కగా చేస్తున్నారు. నిజంగానే ఫస్ట్ టైం అయినా కూడా పర్లేదు, బాగా ఆపరేట్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఫారెస్ట్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. పార్క్ చుట్టుపక్కల ఉన్న పార్క్ మొత్తము చూడండి ఎంత దూరం వరకు కనిపిస్తుంది అనేసి. క్లారిటీ కూడా చూస్తే భలే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రోన్లో ఇంత బాగా వస్తుంది క్లారిటీ అనేసి. నిజంగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి చుట్టూ చెట్లు అయితే నాటారు పార్క్ చుట్టూ. ఆ చెట్లు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి. డ్రోన్ మొత్తం రౌండ్గా తిరిగి చూపిస్తూ ఉంటే చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే షాక్. అసలు ఫస్ట్ టైం ఇంత చక్కగా ఎగరేస్తాడు మా బాబాయ్, ఇంత నీట్గా ఇంత ఎత్తుకి అనేసి నేనైతే అసలు అనుకోలేదు. ఏదో కింద పడి పైన పడి అట్లా ఏదేదో జరిగిపోతాయి అనుకున్నాను. పర్లేదు, చాలా బాగానే ఎగరేసాడు. చూస్తున్నారుగా చూడండి ఫ్రెండ్స్, ఎంత దూరంగా ఎలా కనిపిస్తుందో. నాకైతే ఎంత ఎత్తుగా ఈ ఫారెస్ట్ అంతా చూస్తుంటే నేను కూడా ఎగిరేసేలాగా ఉండింటే బాగుండు అని అనిపించేలాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ ఏం చేద్దాం, ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుందేమో దానికి. మనం అంత బడ్జెట్ పెట్టలేము. చూడండి ఫ్రెండ్స్, ఇదే పార్కు ఇక్కడ శ్రీనివాసపురం దగ్గరలో ఉండేది గవర్నమెంట్ పార్క్ అంటారు దీన్ని. చూడండి ఎంత బాగా క్లారిటీగా కనిపిస్తుందో. పార్కు పిల్లల కోసం ఏమో కట్టారు ఈ పార్కు. చూడండి అక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పిన్ని పిల్లల్లాగా ఎంత బాగా ఆడుకుంటుందో. డ్రోన్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చిన్నపిల్లలాగా అయిపోయింది. ఇంకా జారడమే లేట్, జారేసింది. వావ్, సూపర్ సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాగా క్లారిటీగా కనిపిస్తుంది కదా డ్రోన్లో. ఫస్ట్ టైం ట్రై చేసాము, మాకు కొత్తగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. హాయ్ చెప్తాను చూడండి మా పిన్ని. హాయ్. ఓకే ఓకే, సరే రండి ఫ్రెండ్స్, మనం కూడా అలా అడవిలోకి వెళ్ళిపోదామా. అలాగా వెళ్ళి అక్కడే కొన్ని రోజులు గడిపేసి వచ్చేద్దాం రండి. చూడండి ఎంత పచ్చగా ఉంది ఫారెస్ట్. ఏమైనా ఫారెస్ట్ అబ్బా. మనం ఈ మధ్య సిటీస్లో ఉండి పొల్యూషన్లో ఉండి ఇట్లా ఫారెస్ట్ చూస్తే ఒకసారిగా అబ్బా అని ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా ఫారెస్ట్లో అప్పుడప్పుడు వీకెండ్స్లో ఏదైనా ప్లాన్ చేసుకొని వచ్చేస్తే కూడా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాను చూడండి, నేను మా బాబాయ్ ఆపరేటర్ బిగ్ బాస్. ఎంత చిన్నగా కనిపిస్తున్నామో. ఫస్ట్ టైం కదా, కొంచెం స్టడీ చేసుకోవడానికి కన్నా కొంచెం కొత్త కాబట్టి ఇబ్బందిగా ఉంది. బట్ ఇంత మాత్రం ఆపరేట్ చేస్తున్నాడంటే నిజంగా గ్రేట్, సూపర్. మన బిగ్ బాస్ చాలా టాలెంటెడ్ అబ్బా. ఇంకా డ్రోన్ని కిందకి రప్పించడానికి ట్రై చేస్తున్నాడు. కొంచెం అటు ఇటు వెళ్తుంది, పర్లేదు, ఫస్ట్ టైం కదా. చూడండి ఫ్రెండ్స్, కిందకైతే వచ్చేసింది. ఇప్పుడు చూడండి నేరుగా వచ్చేస్తుంది. ఓని మా పిన్ని భయపడిపోతుంది చూడండి ఫ్రెండ్స్.
మీదకి వచ్చేసిందేమో అని. ఫస్ట్ టైం కదా డ్రోన్ ఎలా ఉంటుంది ఏమి అనేసి తెలియదు కాబట్టి. చూడండి ఇంకా భయపడి వెనకే దాక్కుంది. మా బాబాయ్ కూడా బెదిరిస్తున్నాడు పక్క వచ్చేస్తాను అనేసి. మేమైతే బెంచ్ పైన కూర్చొని అరంగా చూస్తున్నాము ఎలా ఎగురుతుంది ఏమి అనేసి. నేను వీడియో తీసుకుంటున్నాను. ఇంకా అయితే డ్రోన్ టేక్ ఆఫ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. డ్రోన్ అయితే ల్యాండింగ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మన న్యూ డ్రోన్ ఒక వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అమ్మయ్య ల్యాండింగ్ అయిపోయింది. మేమైతే డ్రోన్తోనే ఫొటోస్ కూడా దిగేసాము. ఈ డ్రోన్లోనే ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్, క్లారిటీగా బాగా వస్తున్నాయి. ఒకసారి ఈ క్లిప్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నైట్లో ఒకసారి ప్లే చేసాము. నైట్లో పైకి పంపించేస్తే ఆ లైట్స్ అనేది చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మా మిద్దె పైన నుంచి పంపిస్తే చుట్టూ లైట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. చూడండి రౌండ్గా ఎంత బాగా తిరుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.